ఇప్పుడు యావత్ దేశం దృష్టంతా ఢిల్లీ ఎన్నికలపైనే ఉంది. దేశ రాజధానిని ఎవరు కైవసం చేసుకుంటారని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 5న జరగనున్న ఎన్నికల్లో గెలుపెవరిది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. అధికార విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే ఒకరికంటే మరొకరు హామీల వర్షం కురిపించారు. ఉచిత పథకాలను ప్రకటించారు. అయితే ఢిల్లీలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కసిమీదుంది బీజేపీ. ఆప్ను దించి గద్దెనెక్కేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది బీజేపీ. ఈ క్రమంలోనే బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో అవలంబించిన గెలుపు ఫార్ములాను ఢిల్లీలోనూ అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఫలితాలు ప్రధాని మోదీకి ఎంతో బూస్టునిచ్చాయి. విడిపోతే అంతర్ధానమైపోతాం, ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటామనే నినాదాలతో పాటు బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్యను బలంగా లేవనెత్తారు. వీటితో పాటు ఏపీలో కూటమి నేతల ప్రచారం బాగా కలిసొచ్చింది. ఇలా అన్నీ కలిసి మహాయుతి కూటమికి తిరుగులేని విజయాన్ని అందించాయి. ఇదిలా ఉంటే ఎన్డీఏ సంఖ్యాబలంలో కీలకంగా మారిన టీడీపీ, జనసేన వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్డీఏ గెలుపు కోసం తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ అధిష్టానం ప్రచారం చేయించింది. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో పవన్తో ప్రచారం చేయించి ఓట్లను రాబట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో కూటమి నేతల ప్రచారం మహారాష్ట్రలో వర్కౌట్ అయినట్టే ఢిల్లీలోనూ కలిసొస్తుందని బీజేపీ అధిష్టానం లెక్కలేసుకుంటోంది. ఏపీలో కూటమి నేతలు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం, అక్కడ విజయం సాధించడాన్ని బీజేపీ సెంటిమెంట్గా భావిస్తోంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ను ఢిల్లీలోనూ ప్రయోగిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి దింపుతోంది. ఇందులో భాగంగా తెలుగు వాళ్లు నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా, కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేస్తారాయన. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఢిల్లీలో ఆప్ వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజెక్కించుకుంది. ముచ్చటగా 3వసారి విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అటు బీజేపీ మాత్రం ఆప్ విజయాలకు బ్రేక్ వేసి హస్తినలో కాషాయ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం మిత్రపక్షాలను రంగంలోకి దింపుతోంది. ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 3న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో మరికొద్ది గంటలు మాత్రమే ఉండడంతో జోరుగా ప్రచారం సాగుతోంది. పోటాపోటీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు నేతలు. ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజలకు తీసుకెళ్లేందుకు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్రనేతలతో ప్రచారం నిర్వహించి ఫినిషింగ్ టచ్ ఇచ్చే యోచనలో ఉంది బీజేపీ. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను రంగంలోకి దింపుతోంది. దీంతో చంద్రబాబు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నారు. ఢిల్లీలో 5న పోలింగ్ జరగనుండగా 8న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రచారంతో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలు మరింత బలపడడంతో పాటు చంద్రబాబు క్యాంపెయిన్ తెలుగు ప్రజల మీద ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయంలో ఉంది బీజేపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.